అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సత్యదేవ్ అంటే జనాల్లో వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ అయిపోయింది. అన్ఫసీ యాక్టర్ అంటారంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజెస్ తో చాలా అమాయకుడిగా కనిపించినట్టు. సత్యదేవ్ ఎవ్రీ షాట్ అది చిన్నదైన పెద్దదని అందులో 100% మొత్తం పెడతాడు. సత్య ఒకడు ఫైనెస్ట్ యాక్టర్, మన తెలుగు యాక్టర్ కాదు, ఇండియన్ యాక్టర్ గా అని పేరు సంపాదించుకుంటాడు. ఫుల్ బాటిల్ తాగినా ఫుల్ బాటిల్ తో నేను ఇది ఎలా సరే ఫుల్ బాటిల్ ప్రమోషన్, ఫుల్ బాటిల్ తీసుకున్నా ఫుల్ బాటిల్ తాగి చేస్తున్నారా? అది సినిమా చూస్తే ఫుల్ బాటిల్ తాగినంత కిక్కే. అది ఆ స్పేస్ లో ఉండే సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ రియల్ లైఫ్ లో రియల్ గా మీరు చూసిన స్కామ్ ఏదైనా? మా వాళ్ళే అంటే మా ఇంట్లో వాళ్ళు ఏదో 1000 రూపాయలు పంపించాల్సిన దగ్గర ఒక డిజిట్ మిస్ అయ్యి మీకు ఒక 1 lakh వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? రిటర్న్ చేస్తారు? అది కొద్దిగా రిచ్ ఫెలో అని తెలిస్తే మేబీ మనం కూడా కానీ ఎందుకు సత్యదేవ్ గారి ఫిలిమ్స్? బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఎప్పుడు కూడా నేను నమ్మిన కథని వాళ్ళు నమ్ముతున్నారు. కొంత ప్రొడ్యూసర్స్లో కానీ కొంతమంది డైరెక్టర్స్లో కానీ సత్యదేవ్ గారిని కూడా కొన్ని మాటలు ఆడారు. ఎవడైనా ఇది చేయలేదు, నువ్వు చేయలేవు అంటే నువ్వు విలన్ రోల్స్ చేసుకోవచ్చు కదా. చాలా ఎక్కువ డబ్బు కూడా ఆఫర్ చేశారు. ఇది కరెక్ట్ కాదు అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫుల్ బాటిల్కి నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏంటంటే, నేను బేసికలీ ఐమ్ వెరీ ఫన్నీ గై. నా లోపల బోల్డ్ ఉంటాయి, అవి బయట చెప్తే నవ్వుతారు, అందుకే నేను చెప్పాను. వద్దండి ఇప్పుడు అనవసరంగా నేను కామెడీ అవ్వాలనుకోవట్లేదు. వితౌట్ మేకప్ లో కూడా చాలా న్యాచురల్ గా చూసాను. మేకప్ వేసుకోరే, అదే అంటే లైక్ మా వాళ్ళందరితో ఫుల్ కామెడీ ఉంటుంది. నాకు చూడగానే గుండెలో దడదడ కొడుతుంది. దడదడ ఏం లేదండి, నా గొంతు అంటే కొన్నిసార్లు అంటారు కదా, మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. మీరు ఆల్వేస్ బాగుంటారు సార్ కదా. ఏదో ఇంకా తప్పదు కదండి. సో ఇంతకీ మన వైజాగ్ వెళ్ళారా లేదా రీసెంట్ టైమ్స్ లో? రీసెంట్ టైమ్స్ లేదండి, లైక్ ఐ డెంట్ గో. వెళ్ళాలి కదా సార్, అక్కడ వెళ్ళాలి. ఫ్యాన్స్ ఉన్నారు. యా నెక్స్ట్ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ప్రమోషన్. ఫుల్ బాటిల్ అనే ఫిల్మ్. ఓకే, సో వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ బాటిల్ తాగినా ఫుల్ బాటిల్ తో నేను ఇది ఎలా సరే ఫుల్ బాటిల్ ప్రమోషన్, ఫుల్ బాటిల్ తీసుకున్నా ఫుల్ బాటిల్ తాగి చేస్తున్నారా? అది సినిమా చూస్తే ఫుల్ బాటిల్ తాగినంత కిక్కే. అది ఆ స్పేస్ లో ఉండే సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఆ సినిమా కోసం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సూపర్. జీబ్రా అంటే జీబ్రా అనగానే యానిమల్ అంటే కాదన్నారు, బ్లాక్ అండ్ వైట్ కరెన్సీ రిలేటెడ్ అని చెప్పారు. బట్ నిజంగానే నవేడేస్లో స్కామ్స్ అనేది నెంబర్ ఆఫ్. మీ రియల్ లైఫ్లో రియల్గా మీరు చూసిన స్కామ్ ఏదైనా? అంటే పెద్దగా స్కామ్ కాదు కానీ, అంటే మా వాళ్ళే అంటే మా ఇంట్లో వాళ్ళు ఏదో 1000 రూపాయలు పంపించాల్సిన దగ్గర 10,000 పంపించేయడం, తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవడం, ఫోన్ ఆఫ్ చేసేసి. నేను చాలా అంటే తప్పు మాదే, ఏదో ఒక్క నెంబర్ డిజిట్ మారి అలా. అంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే కదా, ఒక నెంబర్ మారడం వల్ల ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా జరిగాయి. నా ఫ్రెండ్స్కి చాలామంది జరిగింది, మా ఫ్యామిలీ మెంబర్స్కి జరిగింది. నాకు పర్సనల్గా అంటే గుర్తు రావట్లేదండి. ఎవరైనా మీకు వేసేసి ఉంటారు? నాకా లేదండి, అంత అదృష్టం ఇంకా రాలేదు. ఏమైనా వేస్తే హ్యాపీ కానీ, అంటే అప్పుడు నేను కూడా లైక్ హ్యావ్ టు. సరే, నాకు మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు నిజంగానే ఒక డిజిట్ మిస్ అయ్యి మీకు ఒక 1 lakh వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? రిటర్న్ చేస్తారా లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తారా? చేస్తానండి. మూవీ తీసారు మీరు? లేదు, చేసేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం అంటే అలా ఏం లేదు. బేసికలీ ఆ డబ్బు వాళ్ళకి ఎంత అవసరమో దాన్ని బట్టి ఉంటుంది. ఫోన్ చేస్తాను ఫస్ట్, అది కొద్దిగా రిచ్ ఫెలో అని తెలిస్తే మేబీ మనం కూడా ఫోన్ లేదు, నాలాంటి ఏదో మన మిడిల్ క్లాస్ బ్యాచ్ అంటే ఇచ్చేస్తాం. ఇప్పుడు చిరంజీవి సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికో కొట్టబోయి, అంటే ఇప్పుడు మీకు చిరు సార్కి పరిచయం లేదు అనుకుందాం, ఓకేనా? తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసింది,
మరి చాలా రిచ్ కదా, ఆ. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏది అమౌంట్ రిటర్న్ కొడతారా? మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర అంటే మనీ ఉంటుంది కదా అని మీ దగ్గరే ఉంచుకుంటారా? లేదు లేదు, అంటే అది మనం 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 ఇవ్వకపోయినా అది వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. ఫ్యాన్ బాయ్ కాబట్టి ఇచ్చేస్తారు. ఫ్యాన్ బాయ్ కాబట్టి. అంటే ఇట్స్ జస్ట్ అంటే నేను మేబీ వాళ్ళ షూస్ నుంచి ఆలోచించినప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఎంత అంటే సినిమాలో కూడా మీరు చూస్తే కనుక అది కొన్నిసార్లు మనకి ఆ అమౌంట్ ఎంత ఇంపార్టెంట్ అవుతలో కానీ విషయం మనం గ్రహించాం. అవును మేబీ ఆ ఒక్క అమౌంటే వాళ్ళకి లైఫ్ సేవింగ్స్ అయి ఉండొచ్చు. అవును. సో ఆ స్పేస్లో ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తుంది కదా, Yes. అందుకని అన్నాను నేను. సార్ అంటే రీసెంట్ టైమ్స్లో అంటే కొన్ని ఫిలిమ్స్ కూడా వచ్చాయి అంటే మనీ రిలేటెడ్, అంటే స్కామింగ్ ఎలా జరుగుతుంది, బ్యాంకింగ్ సెక్టర్లో ఎలాంటి క్రోర్స్ ఆఫ్ మనీస్ అనేది వెళ్తున్నాయి, అంటే ఆల్ కేటగిరీస్ కూడా చూపించడం జరిగింది. రైట్. సో అంటే ఈ కథని మీరు చూస్ చేసుకోవడానికి మీకు 100% హార్ట్ఫుల్గా నచ్చింది అనడానికి కీ పాయింట్స్ ఏంటి మీకు పర్సనల్గా? కీ పాయింట్స్ ఇప్పుడు ఒకటండి, అంటే నేను నమ్మింది ఇప్పుడు జనాలు నమ్మారు, సినిమా హిట్ అయింది. అంటే నా ఫస్ట్ థియేట్రికల్ హిట్, లేకపోతే నా ఫస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ ఇది. నేను ఇది నమ్మాను. డబ్బు చుట్టూ తిరిగే ఫిల్మ్. రెండోది వచ్చి ఇంత హై కాన్సెప్ట్, అంత ఎంటర్టైనింగ్ వేలో, అందరికీ అర్థమయ్యి ఎంజాయ్ చేసే వేలో. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 25 షోలు చూశానండి వెనకాల నుంచి నించొని, షోస్ అవుతుంటే వెళ్ళి చూడడం. అన్ని షోస్లో అంటే ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో చూశాను, బెంగళూరులో చూశాను, ఆంధ్రప్రదేశ్లో చూశాను, తెలంగాణలో చూశాను. ఎక్కడ చూసినా కూడా కరెక్ట్గా ఏ పాయింట్లో నవ్వుతున్నారో అన్ని షోస్లో అక్కడే నవ్వుతున్నారు, అక్కడే హై వస్తుంది, అక్కడే అరుస్తున్నారు, లేకపోతే ఆ సీక్వెన్సెస్కి అంతే డిమాండ్ ఇది లైక్ అప్లాజ్ వచ్చింది. సో నేను ఏదైతే నమ్మానో అది నాకు ఆల్రెడీ ఆడియన్స్లో అది చూసేటప్పటికి నా నమ్మకం ఇంకా బలమైంది. ఓకే, మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్, మనం నమ్మింది కరెక్ట్ అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈరోజు అది హిట్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ హ్యాపీ. సూపర్. సో మాకు సత్యదేవ్ గారు ఫిలిం చేశారు, ఒక ఫిలిం న్యూగా వస్తుంది అంటేనే మాకు హ్యాపీ. ఎస్. సో అంటే జీబ్రా అనేది కొంచెం పక్కకు పెడితే సత్యదేవ్ గారి గురించి మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. చెప్పండి. సత్యదేవ్ అంటే జనాల్లో ఒక స్టార్టింగ్ నుంచి మీ ఫిలిమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ అయిపోయింది. అంటే ఒక్కొక్క ఫిలిం వస్తున్నప్పటికీ ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు, మీ యాక్టింగ్ స్టైల్, పోలీస్ క్యారెక్టర్ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ, లేదు అంటే ఒక విలన్గా ఒక నెగిటివ్గా కానీ, అంటే మీ ఎక్స్ప్రెషన్స్, మీ డైలాగ్స్ ఎక్కడ సెటిల్గా చేయాలి, ఎక్కడ ఫన్ ఉండాలి, అంటే ఇవన్నీ కూడా చాలా ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిలిమ్స్ అనుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా మీ గ్రాఫ్ట్ అనేది కనపడుతూనే ఉంటుంది. కానీ ఎందుకు సత్యదేవ్ గారి ఫిలిమ్స్ స్టోరీ అనేది జనాలకి ఎక్కట్లేదా, లేకపోతే సత్యదేవ్ గారు చూస్ చేసుకునే క్యారెక్టర్స్లో ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారా అంటే ఏం చెప్తారు? మేబీ నేను స్టోరీ చూసింగ్ అన్నది అంటే నాకు నచ్చింది, జనాలు నచ్చుతుందనే నేను చేశాను. అవన్నీ కూడా పోస్ట్ రిలీజ్, అంటే లైక్ థియేటర్ కాకుండా తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ అరే ఎలా మిస్ అయ్యాం అన్నది ఎక్కువ శాతం ఉంది. అంటే లెట్స్ సే 75%, 80% అదే ఉంటుంది నాకు. ఇప్పుడు 20% బాగాలేదంటారు, లేదా చండాలమైన ఫిల్మ్ అంటారు, అవన్నీ జరుగుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఎప్పుడు కూడా నేను నమ్మిన కథని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే నాకు అంటే లైక్ రిలీజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎక్కువ మంది చూడకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ప్రమోషన్స్ అయి ఉండొచ్చు. వీటి వల్ల నా సినిమా ఎక్కువ రీచ్ అవ్వలేదు. సార్ సత్యదేవ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంటే ఓపెన్గా లేదు అంటే ఇది నేను చాలా ఓపెన్గా, చాలా జెన్యూన్గా నేను మాట్లాడుతున్నాను, చాలా ఓపెన్గా. అంటే సత్యదేవ్ అంటే ఒక ఎక్సలెంట్ యాక్టర్, ఒక మంచి పర్ఫార్మర్, యాజ్ ఎ హీరోగా, ఒక యాక్టర్గా మీరు అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కే కాకుండా తమిళ్, కన్నడ, అటువైపు లాంగ్వేజెస్ యాక్టర్స్కి కానీ ప్రజలకి కూడా తెలుసు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రమోషన్ వైజ్ అనుకోవచ్చు, లేదు అంటే లేకపోతే థియేటర్స్ పరంగా అనుకోవచ్చు, కానీ మీరు అందరికీ తెలిసి ఉండి కూడా ఎందుకని? ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అది నా ముందు సినిమాలు ఏవి కూడా నేను అంత బాగా ప్రమోట్ చేసుకోలేకపోయాను. జీబ్రా ఎక్కువ ప్రమోట్ చేసుకోగలిగాను, నాకు ఆస్కారం దొరికింది. సో ప్రమోషన్ ఎక్కువ చేసుకున్నప్పుడు, సినిమా గురించి బాగా తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చాలా సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంటే జరగలేదు నా సినిమాలకి. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ద బిగ్గెస్ట్ ఒక సినిమాకి, అది ఒక పెళ్ళికొడుకుని చేయడం లాంటి ఫంక్షన్.
అదే నాకు చాలా ఆటలో జరిగినప్పుడు అసలు పెళ్ళికొడుకు ఎవడని ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అంటే నో స్ట్రైట్ రిలేషన్ లేకపోయినా. కానీ ఈ సినిమాకి అన్నయ్య వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, ఆయన రావడంతో సినిమా అందరికీ తెలిసింది. సో అలాంటి ప్రమోషన్ నాకు ఇప్పుడు జరగలేదు అంటున్నాను నేను. సో జరిగినప్పుడు ఆ సినిమా చూశారు, ఇప్పుడు అవును. చూశారు, డబ్బులు అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఆర్ హ్యాపీ, అన్ని విధాలా అది హైయెస్ట్ గ్రాసర్ అయ్యింది. టఫ్ లైక్ టైం పీరియడ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా స్టిల్ ఇట్స్ తమిళ్లో ఇంకా రన్ అవుతుంది. ఇక్కడ మనకి పుష్ప రావడం వల్ల థియేటర్స్ దొరకలేదు ఇంకా మాకు, బట్ తమిళ్లో స్టిల్ రన్ అవుతుంది. సో ప్రమోషన్ నాకు ఫిల్మ్స్కి సరిగ్గా జరగలేదు అనేది నా పాయింట్. ఎస్ సరిగ్గా నేను ప్రమోట్ చేసుకోలేకపోయాను, అది నా తప్పు అయి ఉండొచ్చు. లేకపోతే ఆ పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని ఫైనాన్షియలీ అన్నీ ఉండాలి, అన్నీ కుదరాలి ఆ పాయింట్కి. ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ప్రమోట్ అ ఫిల్మ్ సో బిగ్, అంటే అంతలా నేను చేయలేకపోయాను. ఫస్ట్ టైం చేయగలిగాను. ఇక్కడ నుంచి అన్ని ఫిల్మ్స్కి నేర్చుకున్నాను. ఐ లెర్న్ట్ ఇట్, ఆ లెసన్ ఐ లెర్న్ట్ ఇట్. సో ఐ ప్రమోట్ మై ఫిల్మ్స్ అండ్ ఐ మేక్ షూర్ అందరూ చూసేలా చేసుకుంటాను. తప్పకుండా. యాజ్ ఏ కింద మీద పడి ఇంకా అదే అంటారు కదా, ఇంకా చొక్కాలు ఇప్పిపోయినా సరే ఏదో ఒకటి చేసి ఆ సినిమా చూసేలా చేస్తాను. సార్, యాజ్ ఏ ఆడియన్గా మాకు సత్యదేవ్ గారిని ఒక లవర్ బాయ్గా చూడాలని ఉంది, అండ్ ఒక ఫ్యామిలీ స్టోరీలో చూడాలని ఉంది. అండ్ అంటే ఒక ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీ మీ డైలాగ్ డెలివరీ కానివ్వచ్చు, అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అది ఎలా ఉంటుందంటే అబ్బా ఎంత పర్ఫెక్ట్. ఇస్మార్ట్ శంకర్ ఉందనుకోండి సార్, అది అసలు వేరే లెవెల్. అంటే మీ యాక్టింగ్ అది వేరే. అంటే ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, అదే మెయిన్ లీడ్స్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అవును, హీరోగా. థ్యాంక్ యూ. సో అలాగే కావాలి మాకు. నో డెఫినెట్లీ అండి. అంటే నేను మొన్న అన్నట్టు ఇక్కడ నుంచి నేను చూసేసుకున్న ఫిల్మ్స్ కూడా అంతే. అదేనండి, అంటే నేను ఒకటి చెప్పిన, లైక్ బేసికలీ నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఆ స్టోరీస్ చాలా మంచి స్టోరీస్ అనే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ 4:30కి 5 గంటలకు లేచి 6 గంటలకల్లా రెడీ అయ్యి 7 గంటలకల్లా సెట్లో ఉండాలండి. అంటే ఎంత నేను నమ్మలేకపోతే నేను అది చేయగలుగుతాను. అంటే అంత డ్రైవ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం నమ్మిన సబ్జెక్ట్లోనే కదా ఉండేది, మనం నమ్మిన ఎస్. అయితే మనం నమ్ముతాం కరెక్టే, ఎండ్ ఆఫ్ ద డే అది ఎలా రిసీవ్ అవుతుంది, ఎలాగా ఆ ప్రోడక్ట్ చేయబడుతుంది అనేది మన కంట్రోల్లో ఉండదు. బట్ నమ్మిన సబ్జెక్ట్స్ అన్నీ కరెక్టే. ఎగ్జిక్యూషన్లో పోయినవి కొన్ని, ప్రమోషన్లో పోయినవి కొన్ని, అండ్ నా తప్పు కొన్ని మేబీ నేను ఆడియన్స్ పల్స్ సరిగ్గా ఓకే ఈ టైంలో ఇలా బాగుంటాయేమో అనుకొని చేసినవి ఆ టైంకి వాళ్ళు రిసీవ్ కరెక్ట్గా వెళ్ళలేదు. అది నా తప్పు కూడా ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్. ఐ థింక్ ఇట్స్ అ గేమ్ దట్ ఐ బీన్ ప్లేయింగ్, ట్రైన్ టు అండర్స్టాండ్ ఏది. ఇప్పుడు చాలామంది అన్నారు అసలు జీబ్రాలో నువ్వేం యాక్ట్ చేసావు అని అన్నారు. అంటే నన్ను అడిగారు, జీబ్రాలో నీదేం పెద్ద అంటే పర్ఫార్మెన్స్ ఏం లేదే అని అన్నారు. కానీ ఆ సినిమా ఆడింది. ముందు చాలా పర్ఫార్మెన్స్లు చేసిన సినిమా ఆడలేదు. సో ఇది ఇట్స్ లైక్ నాకు అర్థం కదా, అంటే ఇది ఒక అర్థం చేసుకుంటున్నాను. అంటే జీబ్రాలో ఇప్పుడు జనాలు పల్స్ని అర్థం చేసుకుంటున్నారు. పల్స్ అర్థం చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ అంటే ఇన్ ఇయర్స్ అయితే ఒక వెరీ గుడ్ డెసిషన్ సార్. 2024 డిసెంబర్ ఈ ఇయర్తో అన్ని మిస్టేక్స్ ని మోస్ట్లీ అండి సీలో మన వైజాగ్ సముద్రంలో వేసేయండి. జనవరి 1 2025 ఇయర్ అంతా కూడా ఇంకా మీదే సత్యదేవ్ సార్. ఇంకా అసలు 6 కొట్టాలి, ఎందుకంటే 6:38 లేదు కదా. లేదండి 6:30 ఏం లేదు. అంటే నేను కూడా అంతే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. జీబ్రా అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. తెలుసుకున్నాను, ఏం చేయాలో అర్థమైంది, కొంత అర్థమైంది అనిపిస్తుంది. బికాస్ టెస్టింగ్ వాటర్స్ అండి. ఇది ఇప్పుడు మనకి చేపట్టుకొని ఇది అని చెప్పే స్పేస్లో మనం లేనప్పుడు మనం కొన్నిసార్లు ఇలా చేస్తే కరెక్టా, అలా చేస్తే కరెక్టా అన్నది మనకి నేను నా వెనకాల వచ్చేవాడు చెప్పచ్చు. యూనో వాట్ ఐమ్ సేయింగ్. అది కొన్నిసార్లు తప్పదండి. అంటే ఈ ఫెయిల్యూర్స్ నుంచే మనం నేర్చుకుంటాం. అండ్ దోస్ ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ ఆ సెట్ బ్యాక్స్ కానీ అవి కానీ లైఫ్లో కావాలి. అది నాకు అర్థం అప్పుడే కదా నేను ఒక జీబ్రా లాంటి ఫిల్మ్ ఇవ్వగలుగుతాను, లేకపోతే నెక్స్ట్ చేయబోతున్న ఫిల్మ్స్ ఇవ్వగలుగుతాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను నెక్స్ట్ నుంచి అన్ని 6 కొడతానని చెప్పట్లేదు. కొట్టాలని మేము కోరుకుంటున్నాం. కొట్టడానికి ఈ టెక్నిక్ ఇలా కొడితేనే బౌండరీ దాటి బయట పడుతుంది అన్నది మాత్రం తెలుసుకున్నాను. అది నేను సార్ అంటే ఆల్మోస్ట్ 2000 అంటే మీరు ఎప్పుడు కూడా నేషనల్ అవార్డు వైపు వెళ్ళే విధంగా, అంటే ఉగ్ర రూపశ అది మహేశ్వర అది అసలు చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఫిలిం. అది ఖచ్చితంగా ఒక మంచి అవార్డ్ విన్నింగ్ ఫిలిం.
సో మీరు ట్రై చేయలేదా? లేకపోతే మీ వరకు రాలేదా? సి అది చాలా బాగుంటుంది. యా అది బాగుంటుందండి. ఐ థింక్ మేబీ అది మహిషంతి ప్రతీకారం అనే ఫిల్మ్ ఆల్రెడీ ఉంది. మనం ఇది రీమేక్ చేసాం కాబట్టి ఐ థింక్ ఎలిజిబిలిటీ వైజ్ అలా అవ్వదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఓకే. బికాస్ రీమేక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఎక్కడో నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఐఎమ్ స్టిల్, నేను మేబీ తప్పు అయి ఉండొచ్చు. లేదండి, నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు అదే అది నా లోపల బోల్డ్ ఉంటాయి, అవి బయట చెప్తే నవ్వుతారు, అందుకే నేను సార్ చెప్పాను. ఒక రెండు చెప్పండి. వద్దండి లైక్ ఇప్పుడు ఒకటి. అనవసరంగా నేను కామెడీ అవ్వాలనుకోవట్లేదు. సార్ కామెడీ ఏంటి సార్? No. మీరు షేర్ చేసుకుంటున్నారు మా. నో షేర్ కాదు, లోపల అంటే ప్రతి ఒక్కరికి కొండంత కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఎవరికైనా సరే. అది బయటికి మనం ఎగ్జిబిట్ చేసినా చేయకపోయినా నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, లైక్ మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది బయటికి చెప్పాల్సిన అవసరం అంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్పి మనం చేస్తామన్న స్పేస్ కాకుండా లైక్ నన్ను నాకు నేను సాటిస్ఫై చేసుకోవాలి, ఆ స్పేస్లో ఉన్నాను అంతే. ఓకే. సో ఇప్పుడు మెనీ బిగ్ డ్రీమ్స్. ఓకే, చాలా మంచి మంచి ఫిలిమ్స్ చేశారు అండ్ వెరీ బిగ్ అంటే సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా ఫిలిమ్స్లో చేశారు. అవును. మీకు బాగా నచ్చిన మీ క్యారెక్టర్లో మీకు ఇది బాగా నచ్చింది, ఇది ఒక మంచి బజ్ ఇచ్చిందనో లేకపోతే జనాల్లోకి బాగా తీసుకెళ్ళిన ఫిలిం ఏది? సి బ్లఫ్ మాస్టర్ ఒకటి, ఉమామహేశ్వర గ్రూప్ ఒకటి, గాడ్ ఫాదర్, రామ్ సేతు, బ్రోచెవర్ ఎవర్, ఆల్మోస్ట్ ఆల్ ఫిల్మ్స్ అండి. అంటే లైక్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్కలా నచ్చిన ఫిల్మ్స్. బ్రోచెవర్ ఎవరు ఒక బడింగ్, ఒక స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్గా అందరికీ ఇష్టం. బ్లఫ్ మాస్టర్ అందరూ, గాడ్ ఫాదర్ వచ్చి అన్నయ్యకి ఎదురుగా, చిరంజీవి గారికి ఎదురుగా నేను చేయడం అన్నది ఒక వెరీ స్ట్రాంగ్. రామ్ సేతు వచ్చి అక్షయ్ కుమార్ గారితో నేను చేశాను, నార్త్లో చాలా బాగా అప్లాజ్ వచ్చిన క్యారెక్టర్ అది. సో ఎవ్రీ ఫిల్మ్ దాని ఓన్గా ఉంది. ఇప్పుడు జీబ్రా హిట్ అయింది అంటే లైక్ నా ఫస్ట్ థియేటర్కల్ స్పేస్లో హిట్ అయిన సినిమా. అఫ్కోర్స్ ముందు తిమ్మరసు ఆడింది కాదు, దాని నెంబర్స్ కోవిడ్ టైం, అది కోవిడ్ సెకండ్ వేవ్, డెల్టా వేవ్ అప్పుడు వచ్చిన సినిమా. సో నెంబర్స్ వచ్చాయి కానీ ఆ నెంబర్స్ 50% ఆక్యుపెన్సీ, 3 షోసే ఉన్నాయి, ప్రైజెస్ స్లాష్ ఏదో సంథింగ్ అన్నీ కలిపి ఒకసారి వచ్చిన స్పేస్ అది. సో అదే నెంబర్స్ మేము కన్వర్ట్ చేయలేకపోయాము. ఇంత చిన్న గ్యాప్ ఎందుకు ఇచ్చారు? ఏ చిన్న గ్యాప్ అండి? అంటే ఫిలిం ఇలా గ్యాప్ ఏం లేదు, ఆల్రెడీ మధ్యలో అయిపోయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వెంటనే వచ్చేస్తుంది ఫుల్ బాటిల్ ఫుల్ చెప్పారు కదా. యా, Full ఇంకొక జస్ట్ ఒక కొన్ని డేస్ షూట్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. సూపర్ సార్. అంటే నాకు తెలిసినంత వరకు అంటే కొంత ప్రొడ్యూసర్స్లో కానీ కొంతమంది డైరెక్టర్స్లో కానీ యాజ్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో సత్యదేవ్ గారిని కూడా కొన్ని మాటలు ఆడారు, కొంచెం తక్కువగా చేసి మాట్లాడారు అనేది కూడా వినడం జరిగింది. అంటే మాకు నేమ్స్ రివీల్ చేయొద్దు, ఈవెన్ బ్యానర్స్ కూడా రివీల్ చేయొద్దు, అంటే ఏ సందర్భాల్లో ఏ సిచ్యువేషన్లో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోగలిగారు? అంటే ఏమన్నారో చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. అంటే చెప్పండి, పర్లేదు, ఇట్స్ ఓకే. అలా అని కాదు సార్, అంటే లైక్ అంటే హీరోగా కాదు, యాజ్ ఏ ఒక యాక్టర్గా అంటే చేయొచ్చు, హీరోగా మనోడు సెట్ కాదు అంటే ఇలాంటి వర్డ్స్ కానీ. ఓకే, ఒకటండి, నాకు ఎలా ఉంటుందంటే, నాకు ఎవడైనా ఇది చేయలేదు, నువ్వు చేయలేవు అంటే అది అంటే నేను బాధపడే బ్యాచ్ కాదు అసలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నాపై నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. బేసిక్గా మనం బాధపడం కానీ హర్ట్ అవుతాం. వర్డ్ ఎందుకు అనేది ఒక చిన్న హర్టింగ్ ఉంటుంది, చాలా హర్ట్ అవుతాం. ఎందుకంటే హర్ట్ అవ్వలేదు నేను, చచ్చా నాకు అసలు అది ఏం అవ్వలేదంటే అది తప్పు. నేను బాధపడిన సందర్భాలు ఉంటాయి, నేను అంటే ఏడ్చిన సందర్భాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ నేను అంటున్నాను, అవన్నీ కూడా మన గోల్ని దెబ్బతీసేవి అని నేను అనుకోను, ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సందర్భాల్లో నాకు వద్దన్నారు, అసలు నువ్వు ఎందుకు చేయాలి, హ్యాపీగా నువ్వు విలన్ రోల్స్ చేసుకోవచ్చు కదా, చాలా ఎక్కువ డబ్బు కూడా ఆఫర్ చేశారు, కానీ నేను తీసుకోలేదండి. అంటే ఎక్కడో ఆ ఒక్కసారి కంప్లీట్ అయిపోయి, లేకపోతే అది కాదు నేను చూస్తుంది. అంటే ఆ డబ్బు లేకపోతే దాని వెనక నేను అంటే ఆనెస్ట్లీ నేనేమి దాని గురించి అంత స్ట్రాంగ్గా ఆలోచించట్లేదు. ఓకే అవ్వట్లేదు అంటున్నారు కదా, అవి చూపిస్తాను, ఓకే ఒకటి కొట్టి చూపిస్తాను, లేకపోతే ఇంకా టైం ఉందండి. అంటే నాకు అంత తొందరగా రైట్ ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరిని కూడా అంత తొందరగా రైట్ ఆఫ్ చేయకూడదు. చాలామంది అన్నారు, బాధపడ్డాను అండ్ ఎప్పుడు వదలలేదు, అందుకే అది జీబ్రా రూపంలో వచ్చింది. అంటే గాడ్ ఫాదర్ తర్వాత చాలామంది అన్నారు వదిలేసే ఇంకా అయిపోయింది అని చెప్పి,
మరి జీబ్రాతో వచ్చాను కదా, జీబ్రాతో వచ్చాను, జీబ్రా హిట్ అయింది. ఎస్ అండ్ అంటే మీ పొటెన్షియల్ మీకు ఎంత తెలుసో యాజ్ ఎ ఆడియన్స్గా మాకు అంతకు మించి తెలుసు. Hmm. అంటే అన్ని డిఫరెంట్ ఫిలిమ్స్లో చూసాము, మీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి సో ఆల్వేస్ మేమందరం ఎప్పుడు కూడా అబ్సల్యూట్లీ అండి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ఫ్లిప్ సైడ్ చూస్తే ఎవరో ఒకళ్ళని ఎక్కడో దగ్గర అందరూ అన్నోళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు గొప్ప గొప్పలందరినీ అసలు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో బ్యాగ్ సర్దుకున్న అన్నోళ్ళే అందరినీ అంటారు అన్నమాట. ఓకే, నన్ను కూడా అన్నారు కదా మనం చేసి చూపిద్దాం అన్న స్పేస్లో. ఓకే, చిరంజీవి గారిని అన్నారు, అమితాబ్ బచ్చన్ గారిని అన్నారు, రజనీకాంత్, ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. అవే మనకి దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ కదా. ఓకే, బూస్ట్ కదా. అరే అలా అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనం ఒక మెగాస్టార్ని చూసేవాళ్ళం కాదు, ఒక సూపర్ స్టార్ని చూసేవాళ్ళం కాదు. సో ఎందుకు వాళ్ళ అంటే నేను ఏమన్నా ఓకే మన అన్నారంటే ఇప్పుడు మనం అయిపోయినట్టు అనమాట అని ఈ బ్యాచ్ నేను. ఓకే ఓకే అమ్మయ్య నన్ను అన్నారు వీళ్ళు, థ్యాంక్స్ అని. అమ్మయ్య టచ్ నన్ను తిట్టారు చాలు, తిడితే అయిపోతా అని. సో యా అది ఒక చాలా పెద్ద జర్నీ, ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ లేదండి 11 years జర్నీ. ఈ 11 years జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ మీరు చూసే ఉండుంటారు యా కదా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, తర్వాత సక్సెస్ అండ్ మంచి స్కోప్ ఉంటుంది, మంచి అప్లాజ్ వస్తుంది, ఒక మంచి యాక్టర్ అనేది ప్రతి డైరెక్టర్ చెప్తున్నారు, ప్రతి యాక్టర్స్ చెప్తున్నారు, అంతా బాగుంది. కానీ అరే మళ్ళీ ఇలాంటి డేస్ రాకూడదు, ఇది కరెక్ట్ కాదు అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏదైనా ఒక 2 examples. ఫుల్ బాటిల్కి చాలా జరిగాయి, మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్స్ అన్ని జరిగేదానికి. అది మళ్ళీ రిపీట్ చేయకూడదని నేను అనుకున్నాను. అది ఏంటి అనేది పక్కన పెడితే, బట్ గ్లాడ్ ద ఫిల్మ్ గాట్ ఇంకో వారం రోజులు సినిమా అయిపోతుంది. బట్ అప్స్ అండ్ డౌన్స్ అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అందరి లైఫ్లో. అదే ఒక కోట్ ఉంటుందండి, హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటిల్ యూ లెర్న్ అని ఒక కోట్ ఉంటుంది. అదేంటంటే అది మనం ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి నేర్చుకోలేదంటే ఆ తప్పు మళ్ళీ వచ్చి మనకి లైఫ్లో ఎదురవుతూనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. ఐ థింక్ ఐ లెర్న్ట్ ఇట్ బిగ్ టైం. చాలా గట్టిగా అంటే గోప్ మీద ఒకటి గట్టిగా లాగ్ కొట్టి అంత లెర్న్ చేశాను. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? అంటే లైక్ మీ ఫ్యామిలీలో కానివ్వచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మీ ఫేవరెట్ పర్సన్స్, మీ వెల్ విషర్స్ చెప్తూ ఉంటారు కదా, అరే నేను ఈ క్యారెక్టర్లో. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏంటంటే నేను బేసికలీ ఐఎమ్ వెరీ ఫన్నీ గై. మా వాళ్ళందరితో ఫుల్ కామెడీ ఉంటుంది నాకు. చూడగానే గుండెలో దడదడ కొడుతుంది. దడదడ ఏం లేదండి, నా గొంతు అంటే కొన్నిసార్లు అంటది కదా, నేను ఎవరితో గొడవ పడినా నా వాయిసే గొడవలు పడినట్టు ఉంటుంది అన్నట్టు ఉంటుంది నా వాయిస్. అది ఐఎమ్ వెరీ మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, అరే నువ్వు కామెడీ చేయొచ్చు కదా, కామెడీ సినిమాలు చేయొచ్చు కదా, ఈ సీరియస్ సినిమాలు ఏంటరా అని చెప్పి వాళ్ళు ఫుల్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కోవలో చేసిందే జీబ్రాలో చూస్తే నాది చాలా ఫన్నీ క్యారెక్టర్. అలాగే ఇప్పుడు చేస్తుంది ఫుల్ బాటిల్, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్ అది. అంటే నా ట్రూ ఓకే వైజాగ్లో పుట్టి పెరిగిన బ్యాక్ క్యాండిడేట్ అన్న స్పేస్లో ఉండే సినిమా అది. చాలా బాగా వచ్చింది సినిమా కూడా, ఫుల్ ఫన్. జీబ్రా కూడా మీరు చూసినట్టయితే అదే సినిమా. అరే నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే, ఇలాంటి స్టోరీ ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు రీసెంట్గా ఈ ఫ్యూ మంత్స్లో కొన్ని ఫిలిమ్స్ మంచి రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. సో ఆ కేటగిరీలో అంటే ఈ టైప్ ఉంటే బాగుంటుంది అనిపించేది ఏదైనా? నాకు బాహుబలి అంటే చాలా ఇష్టం, సలార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు అన్నయ్య సినిమాల్లో ఆపద్ బాంధవుడు అంటే చాలా ఇష్టం. నాకు ఏమైనా ఉందా సార్ రీమేక్ చేసే? ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్, అమేజింగ్ ఫిల్మ్. చిరంజీవి గారి తర్వాత నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఆయన. సో ప్రభాస్ అన్నకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే అన్నయ్య తర్వాత నాకు ప్రభాస్ అన్న అంటే అంత ఇష్టం. సో వాళ్ళ సినిమాలు నాకు సలార్ కానీ, బాహుబలి కానీ, ఆపద్ బాంధవుడు కానీ చేయాలంటే మేబీ ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అదంతా ఒక సెక్టర్. లవ్ రిలేటెడ్ వస్తే ఏదైనా ఒక మంచి లవ్ రిలేటెడా? ఏమోనండి మీరు సజెస్ట్ చేయండి ఏం బాగుంటాయి. అంటే ఐ డోంట్ నో, లైక్ నేను మీరు యాజ్ అ మిస్టర్ పర్ఫెక్ట్ ఆల్సో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్. యా మిస్టర్ పర్ఫెక్ట్ ఇస్ అమేజింగ్. యా ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ యాక్చువల్లీ. యా మళ్ళీ మీరు చెప్పండి అన్న. ఆల్రెడీ అలా కదా, మీరు ఆబ్వియస్లీ సత్యాన్ని ఎలా ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది కదా. ఎస్, మాకైతే నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ది చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని ఇమేజ్ చేసుకున్నాం. అవునా? ఎస్. ఎలా? అంటే లైక్ ఆ సీరియస్నెస్ కానీ,
మనం కూడా ఉండాలి. అంటే Okay. కొన్ని మీ ఫిలిమ్స్ ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ టు ఒక Yeah, yeah, yeah. అది మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ Okay. టైప్ లో. Oh. And అంటే లక్కీగా మనది జీబ్రా కూడా అదే స్పేస్ కాబట్టి అదే space. మిడిల్ క్లాస్ so సెగ్మెంట్. కొంచెం అలా అనిపించింది. Yeah, yeah. అండ్ అంటే జీబ్రా ఇస్ వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే నా ఫస్ట్ టైం ఒక తమిళ్లో కానీ కన్నడలో కానీ ఒక ఈవెంట్లు జరగడాలి, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడడం, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, తమిళ్లో సూపర్గా ఆడుతుంది జీబ్రా ఇప్పటికి. ఈవెన్ నౌ యాజ్ వి టాక్ ద ఫిల్మ్ ఇస్ రన్నింగ్ వెరీ. మనకి ఇక్కడ థియేటర్స్ లేవు బికాస్ ఆఫ్ పుష్ప. ఎందుకు సార్ 20 వచ్చేస్తుంది కదా. ఇక్కడ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, థియేటర్ రన్ గురించి చెప్తున్నాను. Yes, yes. స్టిల్ తమిళ్లో ఇట్స్ స్టిల్ రన్నింగ్, ఇట్స్ వెరీ గుడ్. కన్నడలో చాలా బాగా ఆడింది. సో త్రీ లాంగ్వేజెస్ ఇట్స్ బీన్ లైక్ రియలీ టెరిఫిక్. అంత స్పేస్ నాకు ఎప్పుడు దొరకలే ఫస్ట్ టైం. అంటే ఒక డెబ్యూ యాక్టర్కి So, ఎంత ఎంతమంది హ్యాపీ స్టార్ ఫేస్ ఉంది చూడండి. ఫస్ట్ గ్రాస్ లో కానివ్వచ్చు అండ్ ఫస్ట్ థియేట్రికల్ హిట్ కావచ్చు, హిట్ కానివ్వచ్చు. ఎవ్రీ విచ్ వే జీబ్రా ఇస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఐ థాట్ ఇంకా ఆహాలో కూడా వచ్చి ఇంకా ఎక్కువ మంది చూసి అంటే దిస్ ఫిల్మ్ షుడ్ బి సెలబ్రేటెడ్ అనే స్పేస్లో ఉన్నాను. సూపర్. అండ్ చిరంజీవి గారు మీ ఈవెంట్ అనగానే ఖచ్చితంగా మాకు చిరంజీవి గారు కనిపిస్తారు. అంటే ఒకటి షేర్ చేసుకున్నారు, అంటే కోవిడ్ టైంలో లేకపోతే ఒక దానికి వైర్కి ఎంత దూకి పడిపోయి అదేనా అదే అవును, ఇది అది చూసిన ప్రతిసారి చిరంజీవి గారు గుర్తొస్తుంటారా? నాకు ఇది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది నాకు తీసేయమని చాలామంది అడిగారు యాక్చువల్లీ. ఈవెన్ మై ఫస్ట్ ఫిల్మ్ నాకు మిస్టర్ పర్ఫెక్ట్ కంటే ముందు సినిమా ఓకే అయింది, ఆడిషన్ ఇచ్చాను, అంతా అయిపోయింది. వాళ్ళు లాస్ట్ మినిట్లో మచ్చుంది, క్లోజప్స్లో బాగుండదు అని చెప్పి తీసేశారు నన్ను ఆ సినిమా నుంచి. అప్పుడు అనుకున్నా నెక్స్ట్ టైం మనం చేస్తే అసలు మచ్చ మీదకి ఎవడ కళ్ళు వెళ్ళకుండా యాక్ట్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. అండ్ ఆల్సో ఇది నా ఎమోషన్, ఇది నాకంటే లైక్ నాకు చిరంజీవి గారి అన్న మీద ఉన్న లవ్కి ఇది ఒక సింబల్. సో అంటే అప్పుడు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, ఓకే మనం ఇది తీయకూడదు, మనం పర్ఫామ్ చేస్తే దీని మీద కళ్ళు వెళ్ళకుండా పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయకపోతేనే కదా ఈ ముక్కొంకరా కళ్ళంకరా అని చూస్తారు. మీకు ఏముంది సార్, ఒక ఎగ్జాంపుల్ యాక్టర్ కి ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, మంచి బేస్ వాయిస్ ఉంది అండ్ ఒక హ్యాండ్సమ్ గా కనిపించాలి, వితౌట్ మేకప్ లో కూడా చాలా న్యాచురల్ గా చూసాం. మేకప్ వేసుకోవాలి అదే లైక్ చూసారా, అంటే ఆడియన్స్ గా మేము ఎంత అబ్జర్వ్ చేస్తున్నామో. సూపర్. అండ్ సార్ సీరియస్లీ అంటే ఒక యాక్టర్కి కొన్ని క్వాలిటీస్ అంటారు, అంటే ఒక వాయిస్ అనో లేకపోతే హైట్ పర్సనాలిటీ అని కాకుండా తన కళ్ళు తన ఎక్స్ప్రెషన్స్తోనే ఎంటైర్ ఫిలింని ఇలా కూర్చోబెట్టొచ్చు అని. సో ఆ సత్తా ఉన్న పర్సన్ మీరు. థ్యాంక్ యూ. యాజ్ ఏ ఆడియన్గా చాలా హానెస్ట్గా చెప్తున్న వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా మీ ఖాతాలో 2025 ఇయర్ నుంచి సత్యదేవ్ గారి ఖాతాలో మనీ కన్నా సక్సెస్ రేట్ని మేము ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నాం. సో అంటే ఓన్లీ సత్యదేవ్ గారు కనిపించే విధంగా స్టోరీ సత్యదేవ్ స్టోరీ అనే విధంగా చూడాలనుకుంటున్నాం. ఫ్యామిలీగా, యాజ్ ఎ లవర్ బాయ్గా, ఒక క్రైమ్ థ్రిల్లర్గా చెప్తాను చేద్దాం అన్ని షేడ్స్లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మంచి సక్సెస్ అవ్వాలి, అందరికీ ఆ సక్సెస్ ఆన్సర్ చెప్పాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, సత్యదేవ్ గారి ఫీమేల్ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి అండ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ నుంచి థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓ యా, హ్యాపీ న్యూ ఇయర్ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.